ఏం పేరు నీ పేరు నాన్న? నా పేరు శైలజ. ఏంటి నీ ప్రాబ్లం? దుష్టశక్తులతో 6 నెలల నుంచి బాధపడుతున్నా. నాకేమీ తెలియట్లేదు. నిద్ర లేదు, ఏ పని చేసుకోలేకపోతున్నా. పిచ్చి పిచ్చి కళలో ఒక సమాధులు, చచ్చిపోయిన వాళ్ళు విపరీతంగా భయంకరంగా కళ్ళు మూస్తే చాలు అయ్యే కనిపిస్తున్నాయి. అయితే తెలిసిన ఒక అక్క నేను ఇక్కడికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిరా అని చెప్పింది. అయితే మా అక్కని తీసుకొని వచ్చి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నా. అరికాళ్ళ నొప్పులు పోయినాయి, ఆ పిచ్చి కళలు పోయినాయి, చాలా విడుదల పొందుకున్నా. ఆ దురాత్మ నుంచి పోయింది, విడుదలైంది. చాలా విడుదలయ్యి మంచి నెమ్మదిగుంటున్నావు ఇప్పుడు. నిద్ర పడుతుంది. హల్లెలూయా. భయంకరమైన దురాత్మతో శోధించబడుతూ రాత్రి నిద్ర పట్టకుండా పిచ్చి పిచ్చి కళలతో, మరి కాళ్ళ నొప్పులతో, బాడీ పెయిన్స్తో బిడ్డ బాధపడుతూ, మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా విడుదల రాక మరి బాధపడుతున్నప్పుడు, మరి నాకు ఎట్లా విడుదల వచ్చిందయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక సహోదరి చెప్పిందంట, ఇక్కడ స్వస్థత ప్రార్థన జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళమని. మరి అడ్రస్ పట్టుకొని వచ్చి ఈ బిడ్డలు ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ఈ బిడ్డలో ఉన్న దురాత్మని యేసయ్య ఎల్లగొట్టాడు గట్టిగా. హల్లెలూయా. ఆ దయ్యాన్ని యేసయ్య ఎల్లగొట్టేశాడు. ఈ బిడ్డకు స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు మంచిగా నిద్రపడుతుంది. ఆ పీడకలలు పోయాయి, ఆ సమస్య పోయింది, శోధనంతా తొలగిపోయి ఆ కాళ్ళ నొప్పులు పోయి నెమ్మదితో ఉందంట. ఏ పని చేసుకుంటావు నాన్న? మిషన్ కుడతా. ఇప్పుడు కుట్టుకుంటున్నావా? అంతకుముందు కుట్టావా? ఇది ఉన్నప్పుడు 6 నెలల నుంచి ఏ పని చేయలేదంట. మరి మిషన్ కుట్టుకుంటుందంట ఈ సోదరి. ఆ ప్రాబ్లాన్ని బట్టి 6 నెలలు ఏ పని చేసుకోకుండా, మరి తన బిడ్డలు పోషించుకోవడానికి ఉన్న ఆధారం అదే, ఆ పని చేసుకోకుండా ఉందంట. అలాంటి పరిస్థితులలో పాపం ఇక్కడికి వస్తే యేసయ్య ఆ 6 నెలలు ఏవి చేసుకోలేని స్థితిలో ఉన్న ఈ బిడ్డని బాగు చేశాడు. బాగు చేసిన యేసయ్యకి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల మీ యొద్దకి దేవుని రాజ్యం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దయ్యాలను వెళ్ళగొట్టేది ఎవరు? దేవుడు, దేవుని ఆత్మ. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. నిన్ను స్వస్థపరిచింది యేసయ్య, నిన్ను దీవించింది యేసయ్య. యేసయ్యకే మహిమ కలుగును గాక.